దాసనారాయణరావు గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నేను ఈ ఫంక్షన్ రాబోయే ముందు ఈ సినిమా టైటిల్ ఒకటే తెలుసు, ఇందులో లక్ష్మి యాక్ట్ చేసిందని తెలుసు. నాకు నిజంగా ఏం తెలియదు. వచ్చి ఏం మాట్లాడాలనుకుంటూ ఏం మాట్లాడతాం, ఒక లక్ష్మి గురించే మాట్లాడాలి అనుకుంటూ వచ్చా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత, పాటలు చూసిన తర్వాత నాకెందుకో తెలియని ఒక సిక్స్త్ సెన్స్ చెప్తోంది, ఏదో చాలా మంచి ఎఫర్ట్ చేశారు ఈ టీము, చాలా మంచి సినిమా తీయడానికి ప్రయత్నించారు, తప్పకుండా విజయాన్ని చూడబోయే సినిమాని తీశారు అని నా మనస్సుకు అనిపించింది. ఎప్పుడు నా మనసుకు అనిపించినవి ఎప్పుడు నిజంగానే బాగా జరుగుతాయి. ప్రేమం సినిమా ట్రైలర్ చూసి 4 పాటలు చూసి ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్నాను. ఈ రోజున అదే రిజల్ట్ వచ్చింది. అదే భావం నాకు ఈ రోజున ఈ ట్రైలరు సాంగ్స్ చూసినప్పుడు కలిగింది. అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. డైరెక్టర్ కార్తికేయ చాలా మంచి స్పిరిట్ ఉన్న కుర్రాడు. నాకు తెలుసు అతని గురించి. నాకు సినిమా ట్రైలర్ చూస్తుంటే చాలా హార్డ్ వర్క్ చేశాడు అనిపించింది. గెటప్ విషయంలోనూ, మ్యూజిక్ విషయంలోనూ చాలా కేర్ తీసుకున్నాడు అనిపించింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ కార్తికేయ. నాకు మా మురళి తెలుసు 20 సంవత్సరాల నుంచి. ఆ మురళి వచ్చి అడిగాడు వాళ్ళతో కలిసి. నాకు ఎవరో తెలియకపోయినా నేను మురళి కోసం వచ్చాను. సరే, ఇక మా ఫ్యామిలీ కాబట్టి అది పక్కన పెట్టండి, బట్ మురళి నీ కాదల్లాగా వచ్చాను. సో అలాగే సురేష్ రెడ్డి గారు, చంద్రశేఖర్, ఉమాలక్ష్మి, వీళ్ళందరూ ప్రొడ్యూసర్స్గా, యంగ్ ప్రొడ్యూసర్స్, వీళ్ళందరూ వచ్చారు. చాలా సంతోషం. ఇక మ్యూజిక్, సునీల్, యూ డిడ్ ఏ గుడ్ జాబ్. బాగుంది, బాగా ఆడించావు మా లక్ష్మిని. లక్ష్మి గురించి మాట్లాడాలి 2 మాటలు. నాకు నా బిడ్డల్లో ఒక బిడ్డ. నాకు లక్ష్మి చిన్నప్పటి నుంచి ఏదైనా స్పాంటేనియస్గా ఎవరైనా ఏదైనా యాక్ట్ చేస్తే వెంటనే చేసి చూపించగలదు. తర్వాత మీ అందరికీ గుర్తుందో లేదో తెలియదు అనుకుంటాను, హాలీవుడ్లో యాక్ట్ చేస్తుంది. యు నో దాట్? చాలామందికి తెలియదు. నేను ఫస్ట్ టైం లైవ్లో ఒక నాటకం తను వేస్తుంటే హైదరాబాదులో నేను మోహన్ బాబు వెళ్ళి చూసాం, రేషంకి డోర్. ఆ నాటకం చూసినప్పుడు తను స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేస్తుంటే నాకెందుకో తెలియదు, కళ్ళం నీళ్ళు వచ్చేసాయి. అంటే ఇది స్టేజ్ మీద మా ముందు ఇంత బాగా యాక్ట్ చేయగలిగిన స్థాయికి వచ్చిందా అనే ఒక ఫీల్. అదే ఫీల్ తన ఫస్ట్ పిక్చర్లో విలన్ వేషం వేస్తుంటే, విలన్ వేషం అందరూ వేయలేరు, ఒక టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే వేయగలరు. ఎందుకంటే మోహన్ బాబు టాలెంటెడ్ కాబట్టి విలన్గా రాణించాడు. విలన్ వేషం చేయాలంటే చాలా టాలెంట్ కావాలి, మెచ్యూరిటీ కావాలి. అటువంటి క్యారెక్టర్ ఫస్ట్ టైం చేసింది అంటే చాలా ఫ్యూచర్ ఉందనుకున్నాను. లక్ష్మిని పెట్టి యాక్షన్ పిక్చర్ తీయాలి రాములమ్మలాగా అనుకునేవాడిని. అది చేసిన తర్వాత తను కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలే యాక్టింగ్ మీద. ఇవాళ చూసిన తర్వాత అనిపించింది చాలా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగింది అని. నేను అనుకున్న లక్ష్మి బాంబ్ అని పేరు పెట్టారేమిటి, లక్ష్మికి పాపం బాంబు ఏంటి, బాంబు అనేది మోహన్ బాబు బాంబుగానే లక్ష్మి బాంబు ఎలాగవుతుంది అని. లక్ష్మి చేతిలో బాంబు పెట్టారు, దీపావళి ముందు పేల్చబోతున్నారు. ఐ విష్ ఎవ్రీబడి వెరీ సక్సెస్ఫుల్ ఫర్ దిస్ ఫిలిం. మోహన్ బాబు ఏ క్రమశిక్షణతో ఉన్నాడో అదే క్రమశిక్షణ పిల్లల్లో ఉంది, అదే క్రమశిక్షణ లక్ష్మిలో ఉంది, అదే సర్వీస్ ఓరియంటేషన్ తనలో ఉంది. భగవంతుడు ఆ కుటుంబాన్ని చల్లగా చూడాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel. All the best.